శ్రీకాకుళం జిల్లా బెజ్జిపుటగ గ్రామంలో గల శ్రీ చక్రధర పెరుమాళ్ టెంపుల్. ఇంత హిస్టారికల్ టెంపుల్ మన శ్రీకాకుళంలో ఉందని మీలో ఎంతమందికి తెలుసు? 300 ఏళ్ల చరిత్ర గల ఈ పెరుమాళ్ స్వామిని ఉద్దానం ప్రజలంతా తమ ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఈ ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 14 రోజుల పాటు చాలా ఘనంగా స్వామివారి యొక్క డోలోత్సవాలు జరుగుతాయి. ఈ టెంపుల్ అంతా ఓల్డ్ కళింగ ఆర్కిటెక్చర్ తో పోలి ఉండి రాతి కట్టడాలతో ఆర్కిటెక్చర్ అండ్ విగ్రహాలన్నీ చాలా ఇన్ డెప్త్ అండ్ డీటెయిల్డ్ గా ఉంటాయి. ఇక ఈ ఆలయం చరిత్ర విషయానికి వస్తే ఫ్రెంచ్ అండ్ డచ్ వాళ్ళ హయాంలో వాళ్ళు ప్రయాణిస్తున్న వాడ ఈ బెజ్జిపుటగ గ్రామ సమీప తీరంలో అంటే టెక్నికల్ ఇష్యూ లేకుండా సడన్ గా అక్కడ నిలిచిపోయింది. ఆ సమయంలో బెజ్జిపుటగ గ్రామంలో గల కళింగ వైష్ణవుల కలలోకి స్వామివారు వచ్చి, నా విగ్రహాలు ఆ సముద్ర తీరంలో గల వాడలో ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి మీ గ్రామంలో ప్రతిష్ఠించి పూజించమని కోరగా ఈ శ్రీదేవి భూదేవి సమేత పెరుమాళ్ విగ్రహాల్ని బెజ్జిపుటగ గ్రామంలో ఒక పూరి గుడిసెలో ప్రతిష్ఠించి పూజించారు. కాలక్రమేణా ఈ ఆలయాన్ని పొందల వంశానికి చెందిన వాళ్ళు ఎలాంటి సిమెంట్ యూజ్ చేయకుండా రాతి కట్టడాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ సోంపేట నుంచి 13 కిలోమీటర్స్, కవిట నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో బెజ్జిపుటగ గ్రామంలో బస్ స్టాప్ ఆపోజిట్ లో రోడ్డు పక్కనే ఆనుకుని ఉంటుంది. ఈ స్వామివారి డోలోత్సవాలు జరిగేటప్పుడు చిన్నప్పటి నుంచి ఈ జాతరకి నేను చాలా సార్లు విజిట్ చేశాను. ఆనెస్ట్లీ ఈ టెంపుల్ గురించి వ్లాగ్ చేసే వరకు నాకు అసలు హిస్టరీయే తెలియదు. ఈ హిస్టారికల్ టెంపుల్ గురించి మన ఉద్దానం ప్రజలకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోని లైక్ చేసి అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి.